తాజాగా నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కాపు నేస్తం, వైఎస్ఆర్ కాపు నేస్తం అని జగన్ పెట్టినప్పుడు, ఆ స్కీమ్ గురించి మాట్లాడుతూ తాజాగా ఆయన కాపులు ఎవరు లెజెండరీ దొరకలేదా? వైఎస్ఆర్ పేరు ఎందుకు పెట్టారని కాపుల్లో ఒక ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. సార్ సరే వాళ్ళు చేయలేదు, వాళ్ళకి ఆ ఆలోచన ఎవరు ఇవ్వలేదు అనుకుందాం. అంటే నాగబాబు గారికి కాపుల సంక్షేమం పట్ల అంత శ్రద్ధ ఉంటే అసలు ఫస్ట్ కాపు నేస్తం ఇప్పిమన్నాడు పేర్ల తర్వాత. అది ఇప్పుడు అసలు కాపు నేస్తమే లేదు. ఆయన కనీసం పేరు మర్చిపోయినా, పేరు పెట్టడం లేదన్న వీళ్ళ ఉద్దేశంలో తప్పు అనుకుంటే కనీసం అంటే కాపులకైతే పథకం ద్వారా డబ్బులు అయితే ఇచ్చాడు కదా. అవును. ఫస్ట్ ఆ పథకాన్ని ఫస్ట్ పెట్టమనండి. 2, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలో ఏ ఒక్క పథకానికైనా వీళ్ళు చెప్పే ప్రామినెంట్ కాపు యొక్క పేరు పెట్టగలిగారా? లేదు. చివరికి డొక్కా సీతమ్మ గారి పేరు పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె పేరునన్నా పెట్టగలిగారా ఏదన్నా పథకానికి? లేదు. ఎట్లా? ఇంకా ఏం మాట్లాడతారు? ఇది మిథున్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు సార్? మిథున్ రెడ్డి గురించి మాట్లాడింది, ఈ పిఠాపురంకి ఇన్ఛార్జ్గా మిథున్ రెడ్డిని పెట్టారు పవన్ అక్కడ ఎన్నికల్లో వ్యవహారం చేయడానికి. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రం కాపుల్ని ప్రయోగిస్తున్నారు, అంబటి రాంబాబు, పేర్ని ఇలాంటి వాళ్ళని అని కూడా నాగబాబు వ్యాఖ్యలు చేశారు. సార్ అసలు జనసేన పార్టీని నడుపుతుంది ఎవరు? ఎవరి కనుసన్నలో నడిచింది? ఎవరి చేతుల్లో ఆ పార్టీ ఉంది అని నేను మీరు చూడటం కాదు, జనసేన క్షేత్రస్థాయి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తను అడిగినా చెప్తాడు సార్. నాదెండ్ల మనోహర్ గారు, లింగమనేని గారు, రమేష్, ఇప్పుడు కొత్తగా ఎవరు లేరు అన్నట్టు. అంటే కాపు కమ్యూనిటీలో బాగా టాలెంటెడ్ ఎవరు లేరు, అది ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరని పక్క రాష్ట్రం నుంచి రామ్ తాళ్ళూరిని తెచ్చుకున్నారు. వీళ్ళంతా అంటే మరి ఇప్పుడు చెప్పటం చాలా ఈజీ సార్, ఎదురాళ్ళకి చెప్పేయటం, ఒక మాట తూలేయటం. గురుగింజ సామెత గుర్తుంది కదా, మనం ఇప్పుడు ఆ పదజాలం వదిలేయండి, ఆ తరహా ఉండిద్ది నాగబాబు గారు ఎప్పుడు మాట్లాడినా కూడా. ఎందుకంటే మీరు ముగ్గురు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ చేతిలో మీ పార్టీని పెట్టి నడుపుకుంటూ వేరొక పార్టీ వాళ్ళు పిఠాపురంలో రెడ్డిని పంపారనే కాడ కామెంట్ చేస్తున్నారు చూడండి. ఫస్ట్ మన ఇళ్ళుని ప్రక్షాళన చేసుకొని బయట చేయమని అడిగారు. ఎవరు చెప్పినా అదే కదా చెప్పేది, ఇళ్ళు సరి చేసుకొని తర్వాత బయట మాట్లాడమంటారు. సో ఫస్ట్ నాగబాబు గారు తన ఇంట్లో పరిస్థితులు చక్కదిద్దుకోగలిగితే బాగుంటుంది, ఫస్ట్ థింగ్. రెండోది, ఆయన ఎప్పుడైనా చూడండి, అసలు ఒకప్పుడు ఆయన ట్విట్టర్లో, ఇప్పుడు కూడా డిలీట్ చేయలే, దేవుడు గురించి ఎంత దారుణంగా పెట్టున్నారు. అవును, పెట్టి ఈరోజు నేను ఒక హిందువుని అంటే ఏ విధంగా క్లెయిమ్ చేసుకుంటారు ప్రజలని. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అని చెప్పిన వ్యక్తి ఇంకా దారుణంగా ఉరేయాలని, దేవుడిని ఉరేయాలి అని చెప్పిన వ్యక్తి ఈరోజు వచ్చి సనాతని అంట. ఆయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు కూడా. అంటే ఏ విధంగా అసలు అంత అంటే రాజకీయాల కోసం అంత దిగజారిపోవాలి మనం? అది ఏదో ఒక మాట మీద కన్ఫైన్ ఉండాలి. లేదు నేను మారాను, నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి, ఒకప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు, తర్వాత ఒక ఇన్సిడెంట్ వలన లేదు నాలో పరివర్తన వచ్చో నేను మారాను అని కూడా క్లెయిమ్ చేయాలి కదా ఎక్కడో చోట. అలా అన్న గౌరవం ఉంటుంది డెఫినెట్లీ సార్. ఇప్పుడు నువ్వు ఒకసారి మాట్లాడావు కాబట్టి నువ్వు ఎల్లకాలం అలాగే ఉండని చెప్పడానికి మనం రైట్ కాదు. కాకపోతే నువ్వు మారావు అని ఫస్ట్ నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు చెప్పగానే ఏదో ప్రజలంతా ఇనేస్తున్నారు, ప్రజలంతా అవివేకులు అనే స్థాయిలో నేనేం చెప్పినా చెల్లిద్దనే భావనను చూసారా, అక్కడే తప్పు. అప్పుడు కూడా అంతే కదా, అదేదో నా ఇష్టం అనేది ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడతారు, తన ఇంట్లో జరిగే పరిస్థితుల గురించి అందరూ మాట్లాడుతుంటారు. అవును. సో అది ఎప్పటికీ కరెక్ట్ కాదు సార్. సరే, నేను ఇటీవల ఈ మధ్యకాలంలో ఒకరిద్దరు కాపు నేతలతో మాట్లాడినప్పుడు వంగవీటి రాధాకృష్ణ ప్రస్తావన వచ్చింది. యాక్చువల్లీ వంగవీటి రాధాకృష్ణకి పార్టీలో టీడీపీలో మంచి పదవి ఇస్తారని చెప్పి ఆశించారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని చెప్పి చాలా ఆశించారు. గతంలో జరగలేదు, కనీసం 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడైనా అది ఓకే అవుతుందని అనుకున్నారు. కానీ అది అవ్వపోయేటప్పటికీ ఒక వాదన అయితే కాపుల నుంచి వినిపిస్తుంది, టీడీపీ సుముఖంగానే ఉంది రాధాకృష్ణకి ఇవ్వడానికి, కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ ఒకవేళ కాపు సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిలోకి వస్తే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఫర్ కాపు కమ్యూనిటీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి డైవర్ట్ అయ్యి అటు వెళ్తుందని చెప్పి ఒక వాదన. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ 200% రూమర్స్ సార్. అయ్యా, నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫీల్ అవుతారు అనేది పక్కన పెడితే అసలు టీడీపీ సుముఖంగా ఉంది అనే విషయాన్ని నేను నమ్మను.
ఓకే. రైట్. ఎందుకంటే వంగవీటి రంగా గారు ఏ విధంగా అప్పుడు పోరాడారు, ఇంకొక చిన్న ఇక్కడ ఒకటి నేను యాడ్ చేస్తా చూడండి సార్. వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి లీడర్ అంటే ఒక రేంజ్ లీడర్. అవును. అంటే మనం ఒకళ్ళతో కంపేర్ చేసే స్థాయిలో లీడర్ కాదు. ఇప్పుడు ఏదో పొలిటీషియన్లతో మనము కంపేర్ చేసి క్రెడిబిలిటీస్ ఆ స్థాయి కాదు ఆయన. తరానికి అర్థం కూడా కాదు. అర్థం కూడా కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, అతను కాపు నాయకుడు కాదు, అంటే కాపు సామాజిక వర్గం, కానీ మాస్ లీడర్. అతను పని చేసింది, అతను పోరాడింది, అతను కష్టపడింది బడుగు బలహీన వర్గాల తరపు నుంచొని పోరాడాడు. సో అతన్ని ఒక కాపు నాయకుడిగా పోర్ట్రేట్ చేసి ఒక కాపుల వరకు లిమిటేట్ చేసే నాయకుడు స్థాయి అతన్ని కాదు. అతన్ని అందరూ గౌరవించాలి, అంటే అన్ని కులాలు మతాలు రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించాల్సినంత పెద్ద స్థాయి నాయకుడు. డెఫినెట్లీ. 2, ఆయన మరణాంతరము కాపులు ఏంటంటే క్లెయిమ్ చేసుకొని, ఇప్పుడు అంబేద్కర్ గారి విషయం ఎలా అయితే జరిగిపోయిందో, అవును, అంటే దేశమంతా ప్రతి పౌరుడు ఈరోజు స్వేచ్ఛ, మన వాక్ స్వాతంత్రం కానీ అన్నీ కల్పించిన రాజ్యాంగ సృష్టికర్తలాగా ఆయన అందరూ గౌరవించాల్సింది. కొంతమంది ఎక్కువ ఓన్ చేసుకోవటం వలన వాళ్ళ లీడర్ లాగా అయిపోయిందో, ఎగ్జాక్ట్లీ ఈ రంగా గారి విషయం కూడా ఎక్కువగా కాపులు క్లెయిమ్ చేసుకోవటం వలన కాపు నాయకుల్లాగా చూస్తున్నారు. కానీ నా వెర్షన్ అయితే ఎగ్జాక్ట్లీ ఆయన చాలా పెద్ద విప్లవంతో కూడా కంపేర్ చేయలేము, అంత పెద్ద నాయకుడు. ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో విజయవాడలో పోరాటం మామూలు విషయం కాదు. అవును. అంటే ఇప్పుడు వెళ్ళిపోయి క్యాస్ట్ ఈక్వేషన్స్ వేసి వీళ్ళ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, సో ఈ ఓట్లన్నీ ఇటు పడతాయి, ఆ టైపు కాదు కదా. ఒక దౌర్జన్యాన్ని ఎదిరించి, ఒక ఆధిపత్యాన్ని ఎదిరించి ఆయన పోరాడింది ఇక్కడ తన సామాజిక కులం కోసం అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇంకోటి ఏంటి, ఆయనకు అంత కులపుచ్చి ఉంటే ఆయన పెళ్లి వేరే సామాజిక వర్గం వాళ్ళని పెళ్లి కూడా చేసుకునేవాళ్ళు. సో అతన్ని అన్నెసరీగా ఒక చిన్న స్థాయి లీడర్ చేయాలని ప్రయత్నాలుగా జరుగుతున్నాయి, కానీ రంగా గారికి ఎవరు సరిరారు ఇప్పుడు. సో అంత స్థాయి నాయకుడిని మళ్ళీ లైమ్ లైట్లో తేటానికి ఆ రోజు ఏ విధంగా అయితే ఎవరి హయాంలో అయితే ఇదంతా జరిగిందో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎంకరేజ్ చేస్తారు అంటే మేబీ ఎలక్షన్కి వాడుకుంటారు, కానీ మళ్ళీ ఆ స్థాయి ఫస్ట్ వీళ్ళు ఎవరు మీరేమంటారంటే వీళ్ళు ఇచ్చిన అంటే కాపు కులంలో నుంచి వాళ్ళ యొక్క ఎదుగుదలను ఆయన ఓర్చుకోవడేమో అంటున్నారు, కానీ అది రాంగ్. అసలు ఫస్ట్ వీళ్ళు ఎవరు, వీళ్ళే ఒప్పుకోరు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా పాపం రాధాని వాళ్ళ మదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అందరం చూసాం. సో కొడుగ్గా అతను పోరాడాడు, చేయగలిగింది చేశాడు. తర్వాత అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా బయటికి వెళ్ళడానికి కారణాలు ఏంటి అనేది చెప్పినా, అంటే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఆ లంక కృష్ణలంక ఏరియాలో వాళ్ళకి శాశ్వత భూ హక్కు ల్యాండ్ కావాలని పోరాడారు ఒకప్పుడు, అవి కల్పించిన జగన్ గారికి కూడా ఈయన కూడా థ్యాంక్స్ చెప్పారు, ఎందుకంటే వాళ్ళ నాన్న కళని నెరవేర్చినందుకు. సో అతను రాధా గారు కూడా ఏంటంటే అది చంద్రబాబు అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, తన ప్రజలకు ఏదన్నా న్యాయం జరుగుతుంది అంటే పాజిటివ్గా తీసుకునే వ్యక్తి. కాకపోతే ఆల్మోస్ట్ ఆయన రాజకీయాల నుంచి డివేట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు అసలు రాజకీయంగా ఏమీ మాట్లాడట్లేదు, ఎక్కడ రావట్లేదు. సో ఇవన్నీ కూడా పొలిటికల్ రూమర్స్ అని నేను భావిస్తా. అండ్ రంగా గారితో కంపేర్ చేయడానికి మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ కాపు నాయకుడో లేదు వేరే నాయకులతో కూడా కంపేర్ చేయడానికి లేదు సార్.